వైసీపీ ప్రభుత్వ హయాంలో అడ్డగోలుగా జరిగిన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ సభ్యుల నియామకంపై హైకోర్టు స్పందించింది. నియామకానికి సంబంధించిన నోట్ ఫైళ్లను తమ ముందు ఉంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను ఈ నెల 12కు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. అధికార వైసీపీకి ఏపీపీఎస్సీ రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందని, చైర్మన్ సభ్యుల నియామకాలను రద్దు చేయాలని కోరుతూ న్యాయవాది తాండవ యోగేష్ 2022లో హైకోర్టులో పిల్ వేశారు. అప్పట్లో విచారణ జరిపిన ధర్మాసనం ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్, సభ్యులు కె విజయకుమార్, ప్రొఫెసర్ కె పద్మరాజు, డాక్టర్ జీవి సుధాకర్ రెడ్డి, ఎస్ఎస్ సలాంబాబు, ఏవి రమణారెడ్డి, పి సుధీర్, నూతలపాటి సోనివుడ్, ఎన్ సుధాకర్ రెడ్డి, ఏపీపీఎస్సీ కార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. తాజాగా ఈ వ్యాజ్యం బుధవారం హైకోర్టులో విచారణకు వచ్చింది.